హైదరాబాద్ పార్లమెంట్ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కేఎస్ కృష్ణ మద్దతుగా గోషామల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చుడి బజార్, బేగం బజార్, ఛత్రి ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు ఆదారి జేష్, కళ్యాణి నందీష్ కుమార్, శ్యామ్ బాంగిడి, వాల్మీకి, శ్రీకాంత్, గౌలి సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు. నేను జేసీ శేఖర్రావు, గోషామల్ అసెంబ్లీ ప్రెసిడెంట్, మరి కంటెస్టెడ్ గోషామల్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసినాను. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో హైదరాబాద్ పార్లమెంట్ నుండి మన శ్రీకృష్ణ గారిని బైన్ మాయావతి గారు నియమించడం జరిగింది. ఈయన సుప్రీంకోర్టు అడ్వకేట్, మరి హైకోర్టు అడ్వకేట్గా సేవలు అందిస్తూ ప్రజా సమస్యలపై తెలంగాణ పోరాటంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపు నుండి తెలంగాణ పోరాటంలో బ్రాహ్మణుల భాగస్వామ్యంని కూడా నిర్వహించి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో బ్రాహ్మణులను భాగస్వామ్యం చేసిన ఎస్ కృష్ణ గారికి బైంజీ గారి ఆదేశంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. కావున ఈరోజు గత 40 సంవత్సరాల నుండి ఒకటే పార్టీ ఎంఐఎం పార్టీ అధికారానికి వెలుగబెడుతూ ఈ పాత నగరాన్ని పాత నగరంగానే ఉంచడం జరిగింది. ఎటువంటి పబ్లిక్ హ్యూమన్ డెవలప్మెంట్ లేదు, ఎటువంటి రోడ్స్ సివరేజ్ డెవలప్మెంట్ లేదు. కానీ ఎంతసేపు మతతత్వం గురించి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఇంట్లో వండుకోవడం తప్పితే ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు ఈ హైదరాబాద్ పార్లమెంట్లో గజరాజు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు అనేది అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా గోషామల్ అసెంబ్లీ నుండి పెద్ద ఎత్తున ఏనుగు గుర్తుకు ఓట్లు వేసి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఎస్ శ్రీకృష్ణ గారిని గెలిపించాలని మీడియా ముఖంగా మీ అందరికీ కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.